శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 జూన్ నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఈ వారం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? మేషరాశి నుంచి మీనరాశి వరకు ప్రతి వరకు ఒకరికి ఒక క్యూరియాసిటీ, నాకు ఈ వారం ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, నా జీవితం అంతా ఎలా ఉంటుందని తెలుసుకునే ఒక తాపత్రయంలో మా ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులారా, చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్, ఒక గంట కొట్టేద్దామా? రైట్. ఇక వ్యవహారానికి వెళ్ళేటప్పటికి ఈ వారం అంతా కూడా గ్రహాలు ఎలా ఉన్నాయి, ఫస్ట్ గ్రహాల యొక్క స్థితిని బట్టే కదా ఈ వారం అంతా ఎలా ఉంటుందో చెప్తాము. గురు భగవానుడు కర్కాటకంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు, అద్భుతాన్ని ఇస్తున్నాడు. శని మీనరాశిలో వక్రగతిలో ప్రభావం చేస్తున్నాడు. కుజుడు సింహరాశిలో ఉండడం వల్ల ధైర్యం, రాజకీయ నాయకత్వ అంశాలు జరపబడుతున్నాయి. రాహు కుంభంలో, కేతు సింహంలో ప్రభావం చెప్తున్నారు. ఇవన్నీ కూడా చంద్రగ్రహ రాశి ప్రకారంగా చూస్తున్నాం. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క జీవితాన్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదేవాన్ని నమ్మండి. కన్యారాశి మిత్రులారా, ఈ వారమంతా కూడాను ఉద్యోగం చేస్తున్నటువంటి కన్యారాశులకి కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. సీనియర్ నుండి ప్రశంసలు పొందే అవకాశాలు బాగున్నాయి. ప్రభుత్వ ఉద్యోగంలో శుభవార్తలు ఉంటారు. ఇంకా సర్వీస్ సెక్టార్ ఉన్నటువంటి ప్రైవేట్ రంగంలో ఐటీ, బ్యాంకింగ్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ రంగం వాళ్ళకి టార్గెట్ పూర్తి ప్రెషర్ ఉంటుంది. కొత్త క్లయింట్ ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు, టీంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇంకా వ్యాపార పరంగా తీసుకుంటే పాత బకాయిలు వసూలు అవ్వచ్చు. పొదుపు చేయడానికి మంచి సమయం కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకూలంగా ఉంటుంది. జాగ్రత్త, అధిక రిస్క్ ఉంటుంది, జాగ్రత్త పడండి. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇంకొక 1-2 వారాలు పోస్ట్పోన్ చేయండి. కొత్త కాంట్రాక్ట్లు లభించే అవకాశాలు, కాంట్రాక్టర్స్ కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అకౌంట్స్, డాక్యుమెంటేషన్ పై శ్రద్ధ చాలా అవసరం అని కూడా చెప్పచ్చు. కోర్టు వ్యవహారాలు పెండింగ్, జాగ్రత్త. రియల్ లో రిజిస్ట్రేషన్, అద్దె ఆదాయం పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా రాజకీయ నాయకులకి కొత్త బాధ్యతలు, పదవుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇంకా కొన్ని రోజులు ఎదురు చూడవలసిన అవసరం ఉంటుంది. మీ మాటకు మాత్రం గౌరవం పెరుగుతుంది, మీ పలుకుబడి అనేది పెరుగుతుంది. ఇంకా సోషల్ మీడియా క్రియేటర్స్, యాంకర్స్, నటీనటులకి మంచి అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఈ యొక్క వారం అంతా కూడా అని అద్భుతమైనటువంటి చెప్పచ్చు. ఓవరాల్ గా ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ అవసరం అని కూడా చెప్పచ్చు. విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది. బుధవారం రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. విష్ణు దేవాలయానికి ప్రయత్నం చేయండి. తిరుపతికి దర్శనం చేసుకోండి. పేద పిల్లలకి పుస్తకాలు దానం ఇవ్వండి. 5 అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట దిక్కు ఉత్తర దిక్కు, ఆకుపచ్చ రంగు మీకు చాలా కలిసి వస్తుంది. ఓవరాల్ మిశ్రమ ఫలితం ఉన్నా కూడా జాగ్రత్తగా ఉండండి, విజయవస్తు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదు గురుగారు, నేను మీ దగ్గరనే తెలుసుకోవాలని అనుకుంటున్నాను, అయితే ఏం చేస్తారంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్ కంపల్సరీ పెట్టండి. వాట్సాప్ చేయండి, తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకా ఈ జాతకం కాకుండా మాకు ఏమైనా ఇంకా అదృష్టకరమైనటువంటి వస్తువులు ఏమైనా ఇస్తారంటే అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాళి మాల కూడా మన యొక్క ఆర్గనైజేషన్ నుంచి వస్తుంది. మన దేవాలయంలోనే పూజ చేసి అందిస్తున్నాం. కావలసిన వారు సంప్రదించండి. దిగుమతి రంగాల్లో కాస్త మిశ్రమంగా ఉంది. వ్యాపారంలో కోర్టు వ్యవహారములు ప్రతికూలం. మా గురుగారు ఎప్పుడు మిమ్మల్ని ఇలా భయపెట్టకండి గురుగారు, మా జీవితం ఏం కావాలంటే మరి కాంప్రమైజ్ అవ్వండి, తప్పదు. మీరు కూడా మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు తెచ్చుకోవాలి కదా. గ్రహాలు అనుకూలంగా ఉన్నా కూడా మీరు కూడా కొంచెం మార్చుకోవాలి కదా, తప్పదు. రియల్ ఎస్టేట్ మిశ్రమం, పెద్ద గొప్పగా ఏమీ లేదు, అలాగే నత్తనడగ్గా ఉంటుంది. రాజకీయ నాయకుల రంగులకి ఉన్నటువంటి వాళ్ళకి ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు మొటిక్కాయలు పడే అవకాశాలు ఉన్నాయి. నువ్వు నాకు ఎందుకు ఇలా చేయలేదు, నువ్వు అప్పుడు మాటిచ్చావు కదా, ఇప్పుడు మాటిచ్చావు కదా, ఎందుకు చేయలేదు, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. తగినటువంటి సమాధానాలతో ప్రజాక్షేత్రంలో వెళ్ళండి. మీరు సమాధానం చెప్తేనే పబ్లిక్ మీటింగ్ పెట్టండి, లేకపోతే ఇబ్బంది పడతారు, జాగ్రత్త. ఇంకా సినిమా, టీవీ కళాకారులకి, నటులు, యాంకర్లు, రచయితలకి అప్పుడే పెరిగినట్టు కనబడుతుంది, అప్పుడే తగ్గినట్టు కనబడుతుంది, అప్పుడే మీకు నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది, అప్పుడే మీకు కామెంట్స్ వస్తాయి. దేని మీద కూడా ఓవర్గా రియాక్ట్ అవుతుంది, వస్తూనే ఉంటుంది.
ప్రజాక్షేత్రంలో పబ్లిక్ లో ఉంటే మాటలు వస్తూనే ఉంటాయి, కామెంట్స్ వస్తూనే ఉంటాయి. అవన్నీ దాన్ని పట్టించుకోకుండా ఎలా ముందుకు వెళ్ళండి. ఇక విదేశీయ ఉద్యోగం వీసా కోసం ప్రయత్నం చేసేవాళ్ళు మేబీ పోస్ట్ వీక్ అనుకూలంగా ఉన్న ఫస్ట్ వీక్ వీక్ రిజెక్షన్స్ కూడా ఉన్నాయి. కొంచెం జాగ్రత్త పడండి, కొంచెం జాగ్రత్త. ఇంకా కుటుంబ సభ్యుల మధ్య అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధుమిత్రుల మీద సఖ్యత లోపం అవుతుంది, జాగ్రత్త. ప్రేమికులు ఒకరి పట్ల ఒకరికి నమ్మకం అనేది పోగొట్టుకుంటారు, మీ యొక్క మాటల అహంకారం వల్ల జాగ్రత్త. విద్యార్థులు ఉన్నత విద్య, పోటీ పరీక్షల, విదేశీ విద్యకు అనుకూలమైనటువంటి సమయం, బాగా చదువుతారు విద్యార్థులు, ఏకాగ్రత పెరుగుతుంది. పరిశోధన, ఈ యొక్క రీసెర్చ్ ఉంటారు చూసారా, వాళ్ళకందరికీ ఇది ఒక మంచి సమయం. ఆరోగ్యం, ఈ ఆరోగ్యం అనేది ఆహారం అదుపులో ఉంటే ఆరోగ్యం అదుపులో ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల వల్ల అలసట ఉంటుంది. ప్రయాణం చేసేటప్పుడు మీ యొక్క వాల్యుబుల్ థింగ్స్ ని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి, సమయానికి నిద్ర తీసుకోండి. వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది, ప్రభుత్వ పథకాల ద్వారా లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ధాన్యాలు, పప్పు ధాన్యాలు, పండ్ల తోటలు రైతులకి బాగా అనుకూలం. కొత్త సాగు పద్ధతులు అవగాహన అలాంటిది ఒక ట్రైనింగ్స్ లాంటి దానికి వెళ్ళండి. గురువారం రోజు గురుగ్రహానికి ప్రార్థన చేయండి. గురు భగవానుడా నాకు అనుగ్రహం చేయండి, శని భగవానుడా నాకు అనుగ్రహం చేయండి అని చెప్పి నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. ఓం బృహస్పతి నమః, ఓం శనేశ్వరాయ నమః అని 108 సార్లు మంత్రం చేయండి. పసుపు రంగు వస్త్రాలు ధరించండి. గురువులకి పెద్దలకి గౌరవం చేయండి, వాళ్ళకి నమస్కారం చేయండి. అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు పసుపు, అదృష్ట దిక్కు ఈశాన్య దిక్కు. మీరు దర్శించండి దేవాలయాలకి, కనకదార స్తోత్రం పారాయణం చేయండి. ఆర్థికంగా మెరుగుపడడానికి శనగలు దానం ఇవ్వండి. విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వండి, అన్నదానం చేయండి. అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. ధనుసు రాశి మిత్రులారా, ఈ వారం అంతా కాస్త గణపతి నమః సైలెంట్ గా ఉండండి, అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. విజయోస్తు.